హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. ఈరోజు నాకెంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను మా మమ్మీని చేయమని అడిగాను అనమాట. ఇదే ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ చట్నీ అనమాట. మా మమ్మీ అయితే చాలా బాగా చేసింది. నేను యమ్ అంటూ తిన్నాను. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. నాకు ఇష్టమైన ఫుడ్ మా మమ్మీ చేస్తుంది అనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటి, ఇంకా మా మమ్మీ చేసిన చట్నీ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా మా మమ్మీ చేత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మా మమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ డిష్ ఎలా ఉంది ఏంటి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం స్పెషల్ డిష్ చేసుకుంటున్నాం. టిఫిన్ ఐటమ్ మినప్పిండితో అదే ఇడ్లీ పిండితోటే వాయికుడుమని, తర్వాత మినపట్లని, రకరకాల పొట్టిక్కలని ఇవన్నీ చేసుకుంటాం కదా. అలాగే ఒక వెరైటీ ఏంటంటే మినపట్లాగే ఉంటుంది, దళసరగా ఉంటుంది. ఎలా పెట్టుకుంటామంటే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్, చెప్తాను. స్టవ్ వెలిగించుకున్నాం, పాన్ పెట్టుకున్నాను. అంటే దళసరి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం నూనె పోసుకోవాలి. నూనె కొంచెం దళసరిగా వస్తుంది కాబట్టి కొంచెం అలాగా ఒక 25 గ్రాములు 30 గ్రాములు ఉండేలాగా అలా వేసుకోవాలి. నూనె ఆయిల్ అలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇలా చుట్టూరా ఇలాగ అంటుకోకుండా ఉండాలి కదా మరి మనం మినప్పిండి వేసాక, అలా అనుకుని అప్పుడు పిండి గురించి చెప్పు మమ్మీ. పిండి చూపించు. అసలు పిండి ఎప్పుడు తయారు చేసావు? ఇది రాత్రి మనం ఇడ్లీ పిండిలాగే ఆడేసుకుని ఉంచేసుకోవాలి. రాత్రి తయారు చేసాను. అందులో ఏమేమి ఉన్నాయి? ఇడ్లీ నూక, మినప్పప్పు, సాల్ట్ ఉన్నాయి ఇందులో. కలుపు మమ్మీ, పిండి చూపిద్దాం. ఇంకో పిండి మినప్పిండి. ఇంకో ఫ్రెండ్స్ ఇలా కలుపుకుని ఇంకో ఇలా పొంగింది పిండి. ఇడ్లీ పిండిలాగే సేమ్ ఇడ్లీ పిండి, పొట్టెక్కలు, వాయికుడు, ఇలా రకరకాల మినపట్లు అన్నిటికి ఇదే పిండి. ఇప్పుడు చూద్దాం. ఇలాగా గ్లాస్ పెట్టుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ తీసుకుని మనం మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని మధ్యలో మనం పిండి చుట్టూరా పిండి వేసుకోవాలి. మినప్పిండి ఇది ఇలాగా గ్లాస్ చుట్టూరా వేసుకోవాలి. గ్లాస్ చుట్టూ కూడా మనం ఇలా వేసుకోవాలి. కొంచెం దళసరిగా వేసుకోవచ్చు, తాటగా కాదు, బాగా దళసరిగా ఇంతలా వచ్చేలా వేసుకోవాలి. పొత్తులా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు, అది కూడా ఉడికిన తర్వాత కూడా చూపిస్తాను. పిండి అంతా వేసేసి ఎంత హైట్లో వేసామో పిండి కూడా చూద్దురు. కానీ ఇలా గ్లాస్ చుట్టూరా వేసుకోవాలి. ఇలా నలుగురు, ఇప్పుడు ఇడ్లీ వాయి ఎలా వేసుకుంటాం, 4 6 ఎలా తింటామో అలాగే 4 తినొచ్చు. ఒక వాయికి 4 తినొచ్చు అనమాట. కుక్ అయిన తర్వాత పీసెస్ లా కట్ చేసుకుని ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. బాగుంటుంది. 4 6 కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ ఇలా వేసుకుని పిండి అలా వేసుకోవాలి. అలా వేసుకుని దాని మీద మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ మనం మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆవిరికి అలా ఉడుకుతుంది లో ఫ్లేమ్లోనే. ఆ ఫ్లేమ్ చాలు. కొంచెం వేడెక్కే వరకు ఫ్లేమ్ ఉంచుకుని ఆ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకున్నా మనం ఇడ్లీ వాయిలాగే సేమ్ అలా చిన్న మంట మీద ఉడికితే పొత్తులా ఉడుకుతుంది అనమాట. అట్టు ఇంత దళసరి ఉంటుంది, ఇంత దళసరి వస్తుంది అనమాట. చూద్దురుగా. ఎంత టైం పడుతుంది మమ్మీ? ఒక 30 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పట్టొచ్చు. 20 నిమిషాలు పడుతుంది. అంటే లో ఫ్లేమ్ లో నెమ్మదిగా ఉడకాలి కదా మరి. ఇంత దళసరి పిండి వేసాం కదా, నెమ్మదిగా ఉడకాలి. ఒక 20 నిమిషాలు పడుతుంది.
ఒక 20 నిమిషాల్లో తయారైపోయింది. ఈ లోపల చట్నీకి రెడీ చేసుకుందాం. Yes. ఓకే ఫ్రెండ్స్. Yay! ఓకే. Yay! ఇది కుక్ అవుతుంది కదా, వాయికుడు లాంటిది, అదే మెనపట్టు లాంటిది కుక్ అవుతుంది కదా మనకి. ఈ లోపల స్టవ్ వెలిగించుకుని చట్నీకి ప్రిపేర్ అవుదాం. ఏం చట్నీ చేస్తున్నాం అమ్మ? కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను. కొబ్బరికాయ పచ్చడికి ఇంకో పచ్చిమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర వేగించుకుందాం. స్టవ్ వెలిగించున్నాను, కడాయి పెట్టుకున్నాం, నూనె పోసుకుందాం. ఎంత కొద్దిగా కొద్దిగా పోపు వేగేలా, అంచనా ప్రకారం వేస్తాం. అంతే, అంచనాగా కొద్దిగా పోపు వేగేలా. కొబ్బరికాయ పచ్చడి చేయడానికి పచ్చిమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర వేయించేసుకుందాం. ఫస్ట్ ఇది వేగిందాం. మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా వేసేసామనుకోండి పేలుతాయి, అందుకే ఇలా విరుచుకుని ఇలా వేసుకుంటే మనకి పేలవమాట. లేకపోతే పేలుతాయి, గింజలు లోపల గింజలు అవి మనం మొహం మీదకి వస్తాయి. మనకి ఇలా గిల్లేసి ఇలాగే ఎరగొట్టి రెండు కింద మనం వేగించుకోవాలి. లేకపోతే చిన్న హోల్ పెట్టినా మనకి పేలవు. రెండుగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అవుతాయి రెండుగా చేసుకుంటే. ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు అలా వేసేసుకోకూడదు, పేలుతాయి ఏగేటప్పుడు. పేర్ని మమ్మీ నేను అక్కడ ఉన్నప్పుడు కుక్ చేసినప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు కుక్ చేసినప్పుడు వెల్లుల్లిపాయలు ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి పేలిని మామూలుగా వేసేసాను. ఎప్పుడు కూడా విరగొట్టుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఏమో చితక్కొట్టుకోవాలి, ఇలాగా అలా వేసుకోవాలి. ఒలిచిని కాకుండా వేసుకున్నప్పుడు అలా వేసుకుని ఇలా కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఆవాలు కూడా చిటపట్లాడతాయి. ఆవాలు పోపు పెట్టినప్పుడు ఆవాలు చిటపట్లాడతాయి, అప్పుడు కూడా జాగ్రత్తగా మనం వేయించుకోవాలి పోపు. ఇప్పుడు అంటే ఇందులో ఆవాలు లేవు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి మూడు ఇలా వేయించుకుందాం దోరగా వేగే వరకు. ఎన్ని? ఒక కొబ్బరికాయ మమ్మీ? ఒక కొబ్బరికాయకి సరిపడా పచ్చిమిరపకాయలు, అవిని, మినపప్పు, జీలకర్ర. పచ్చడి దూరంగా ఉండమ్మా, అంటే నీ మీద పడతాయి గింజలు, చిటపట్లాడతాయి పచ్చిమిరపకాయ గింజలు, అందుకని ఇలా వేయించుకోవాలి. ఒక పక్కన ఇది అవుతుంది మినపట్టు, అదే దళసరగా ఉంటది. నేను చేయమని అడిగాను అనమాట, నాకు ఇష్టం అలాంటిది. మా గౌరీకి ఇష్టం. వాయికుడు ఒకటి, పొట్టిక్కలు ఒకటి. ఇడ్లీ ఇష్టంగా తింటాను, ఇడ్లీ తర్వాత వాయికుడు, పొట్టిక్కలు, తర్వాత ఇది అన్నమాట. మా గౌరీ చేయమంది, ఇప్పుడు నాకు ఇది కావాలమ్మ వాళ్ళంది, అందుకే చేస్తున్నాను. దాంట్లో కొబ్బరికాయ పచ్చడి చెయ్యమ్మా బాగుంటది అంది, అందుకే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన రాదనా? పచ్చివాసన రాకుండానమ్మా, లేకపోతే పచ్చివాసన వస్తాయి పచ్చిమిరపకాయలు. కొంచెం ఏం తినొచ్చు మమ్మీ ఇప్పుడు చేసుకునే టిఫిన్ లోకి? ఏ చట్నీ? శనగ చట్నీ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి అయ్యి నంచుకోవచ్చు. కరివేపాకు పచ్చడి, పుదీనా పచ్చడి, తర్వాత ఇది గుల్లశనగపప్పు కొబ్బరికాయ పచ్చడి, గుల్లశనగపప్పు పచ్చడి, వేరుశనగుల చట్నీ, ఏదైనా బాగుంటది. ఇంక సేమ్ ఇడ్లీలోకి మనకి ఎలా ఉంటుందో సేమ్ మినపట్టులోకి ఎలా ఉంటుందో పొట్టిక్కల్లోకి సేమ్ దీనికి కూడా. అంటే మా గౌరీకి ఇది కొబ్బరికాయ పచ్చడి ఇష్టం కాబట్టి ఇప్పుడు కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను. ఎలా పడుతున్నాయో చూసావా మమ్మీ? దూరంగా ఉండి కలుపు. పట్టుపట్లు పచ్చిమిరపకాయ గింజలు మమ్మీ, అవి గమ్ముని మనం ఇలా చూసి కలిపినప్పుడు కంట్లో పడతాయి. దూరంగా ఉండి కలపాలి ఎప్పుడైనా. చాలా మంది పోపులు వేగించినప్పుడు కలదోడు పెట్టుకుంటే చాలా మంచిది, చాలా మంచిది. మా అమ్మాయి లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మా గౌరీ లాంటి వాళ్ళు కలదోడు పెట్టుకునే చేసుకోవాలి. గమ్ముని హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ పోపులు వేగించినప్పుడు, ఇలాంటి పచ్చళ్ళకి వేగించినప్పుడు కూడా మనం కళ్ళజోడు పెట్టుకోవాలి. లేకపోతే హెల్మెట్ ఉంటే హెల్మెట్ కూడా పెట్టుకుంటే మంచిదే, మొహం మీద ఎక్కడా పడవు, కళ్ళల్లోనే కాకుండా. మంచిదే అమ్మా, హెల్మెట్ పెట్టుకోవడం కూడా మంచిది. కారం కదా మంట వచ్చేస్తుంది.
చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? అయిపోయింది. కొద్దిగా అవ్వాలి మమ్మీ. ఇంకో మినపప్పు కొంచెం పచ్చిగా ఉంది కదా, మినపప్పు. మమ్మీ పొట్టున్న పప్పు వేసుకుంటేనే మంచిదా? సాయి మినపప్పు ఉంటారు కదా, అది ఎందుకు వేయలేదు, ఇది ఎందుకు వేసావు? ఇది రుచిగా ఉంటది, ఇది అది రుచిగానే ఉంటది. ఇది అయితే బాగుంటది, పొట్టుతోటి ఉన్నది, మంచి కమ్మగా. సున్నుండలకు కూడా నువ్వు ఇదే వాడతావు? మినపగుళ్ళు వాడను మమ్మీ, పొట్టున్నదే గుళ్ళు వాడతావు. పొట్టున్న గుళ్ళు వాడతాను. సాయి గుళ్ళు వాడవు? సాయి గుళ్ళు వాడను, ఇయే పొట్టున్న మినపగుళ్ళు నలిపి అవే వాడతాను, బాగుంటాయి. మనం రోజు సున్నుండలు చేద్ది. చేస్తానమ్మా, సున్నుండలు చేస్తాను, దీన్ని బాగుంటాయి అన్నమాట. ఈ మినపప్పు తోటి అయితేనే బాగుంటుంది మమ్మీ. ఎలా వస్తున్నాయి చూసాం మమ్మీ, చిట్టుపట్లు వస్తున్నాయి మీదకి. నువ్వు వేగించినప్పుడు జాగ్రత్తగా వేగించుకోవాలి మమ్మీ, ఎందుకంటే చిట్టుపట్లు కళ్ళల్లో పడతాయి, మొహం మీద పడతాయి, ఘాట్ వస్తుంది. ఏగిపోయినాయి చూడండి, ఆఫ్ చేసేస్తున్నాను. ఏగిపోయినాయి ఫ్రెండ్స్, పోపులు ఏగిపోయినాయి, ఆఫ్ చేసేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బాబోయ్, ఇవి ఒక దాంట్లో ఘాటు కారం కదా, ఘాటు మా గౌరికి ఘాటు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇవి ఇలాగ ఒక దాంట్లోకి మనం తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగ దాంట్లోకి తీసేసుకుని బాబోయ్ చల్లారి పెట్టుకోవాలి. అలా మా అమ్మ వంటింట్లో ఇలాంటి ఘాటీ గాని కారమే గాని ఏం చేసినా మేము తుమ్ముతా ఉంటాం హాల్లో కూర్చొని. నాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా కూడా నూనె ఉంచేద్దామా వద్దా? నూనె ఉంచుదాం మమ్మీ, పోపులోకి మళ్ళీ కొంచెం నూనె పోసుకుని పోపు పెట్టుకున్నాం. ఓకే, దీన్ని ఇలా పక్కన చల్లారి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కాసేపు చల్లారుతుంది. ఈ లోపల కొబ్బరికాయ తురుముకునేటప్పటికి కొబ్బరికాయ ఘాటు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొబ్బరికాయ తురుముకునేటప్పటికి చల్లారుతుంది, ఇలా పెట్టుకుందాం, చల్లారుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేద్దాం, తయారు అయిపోయిందేమో. 30 minutes అయింది అనమాట. అది చెప్పు మమ్మీ. 30 minutes అయిందండి. 30 minutes తర్వాత మనం చెక్ చేద్దాం అసలు కుక్ అయిందా లేదా అని. వావ్, అయిపోయినట్టే ఉంది మమ్మీ. అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చెక్ చేయ మమ్మీ. ఎలా చెక్ చేయాలి? ఇలా మనం తడి చేసుకోవచ్చు, ఇలాగా ఇలా తడి చేసుకుని ఇలా ఇలా చేతికి అయినా మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇదంతా ఉడికింది అని చెప్పి, మనకి ఆల్రెడీ తెలిసిపోద్ది. ఇంక ఇడ్లీలాగే సేమ్. ఇంకో ఇలా అంటే మనకి అయిపోయిందా? అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. కాసేపు ఇలా పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. చల్లారాలా మమ్మీ? ఒకసారి చల్లితే చల్లారితే బాగా వస్తుంది అంటుకోకుండా. ఇలా మూత పెట్టుకుందాం, కాసేపు ఆవిరి దిగుతుంది, బాగుంటది. ఓకేనా ఫ్రెండ్స్? లోపల చట్నీకి రెడీ చట్నీ తయారు చేసేస్తాను. కొబ్బరి కూర కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో మనం ఇంకొక 2 చెక్కల కొబ్బరి కూర తీసుకున్నాం. 2 చెక్కల కొబ్బరి కూర తర్వాత ఇది ఇందులో మిక్సీలో వేసేసుకుని వేగించిన మిశ్రమం ఉంది కదా, పచ్చిమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, అవి ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగా కొద్దిగా అలా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో వేయచ్చు కదా మమ్మీ? ఇందులో వేయచ్చు, ఆడతాను కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మిశ్రమానికి ఇలా సరిపోద్ది మనకి సాల్ట్. మిక్సీ పట్టేసుకుందాం. అన్ని కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. అన్ని కలిపి మిక్సీ పట్టాలి. సరే అయితే. అది ఇంత చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇంత చింతపండు, ఇంత రవ్వ అంత చింతపండు కూడా వేసుకుంటే మంచి బాగుంటది. వేసే చింతపండు కూడా. అదే మనం గొల్లశనగపప్పు అవి వేసుకున్నాం అనుకోండి, మనకి ఇంక చింతపండు అక్కర్లేదు. అదే గొల్లశనగపప్పు వేసుకుని చేసుకుంటే చింతపండు అక్కర్లేదు. కొద్దిగా ఎంతో కాదు, ఇదిగో ఇంత వేసుకుంటే ఇలా సరిపోద్ది అన్నమాట. ఓకే, టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసి పచ్చడి చూపిద్దాం. మిక్సీ పట్టేసి అప్పుడు పచ్చడి పోపు రెడీ చేస్తాను, పోపు పెడదాం. పచ్చడి ఇలా ఆడేసాం ఫ్రెండ్స్, కొబ్బరికాయ పచ్చడి మొత్తం ఇప్పుడు ఫ్రై చేసినవి అన్ని కలిపి మిక్స్ చేసేస్తే ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె పోసుకుందాం.
తక్కువే పోయి మమ్మీ. తక్కువే, కొద్దిగా చాలు పచ్చడి పోపుకి, జస్ట్ పోపులు ఫ్రై అవడానికి. ఇప్పుడు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకున్నాం. తర్వాత కరివేపాకు వేసేద్దాం. కొత్తిమీర లాస్ట్ లో వేస్తాను, ఫ్లేవర్ వస్తుందని కొత్తిమీర కూడా వేస్తాను. కరివేపాకు ఎండిపోయి చచ్చిపోయింది. కరివేపాకు ఎండింది ఫ్రెండ్స్, అందుకే అలా ఉంది. కొంచెం పచ్చదనం పోయింది. కరివేపాకు బయట ఉంచేసాను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా. పోపు ఎగుతోంది. చిన్న మంట పెట్టాలా మమ్మీ? చిన్న మంట మీద అవ్వాలి. అలాగే పెద్ద మంట పెట్టేశాను అంటే బాగా చిన్న మంట ఏం అక్కర్లేదు. పోపు అలా ఏగితే బాగుంటది మినపప్పు అయ్యి. వేగనిద్దాం ఫ్రెండ్స్ అలా పోపు వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి పచ్చడి అందులో ఒకసారి వేసేసి తీసేద్దాం. ఓకే. ఆవాలు చిటపట్లు ఆడలేదు, ఆవాలు చిటపట్లు ఆడలేదు, వెళ్తాయి ఆవాలు. పోపు వేగిపోయింది ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర ఫ్లేవర్స్ కోసం. ఒకసారి అయితే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పచ్చళ్ళలో వేసేయడమేనా? పచ్చళ్ళలో వేసేద్దాం పోపు. తీస్తాం తర్వాత ఫ్రెండ్స్ కొబ్బరికాయ చట్నీ రెడీ. ఇప్పుడు మనం తీసుకున్నాం, వాటర్ పెట్టాం కదా గ్లాసు, ఇది మనం తీసేసుకోవాలి. అలా తీసేసుకోవాలి, ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎలా ఉందో ఫ్రెండ్స్? చూసారా? కుక్ అయిపోయింది. ఇది మనం ఏం చేద్దాం అంటే ఇలా తిరగేసినప్పుడు రాకుండా కొంచెం అడుగు అంటుకుపోద్దని చెప్పి సైడ్స్ తీయాలి. జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సైడ్స్ ఇలా తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కంచంలో పళ్ళు ఆయిల్ అందుకే వేసాం ఎక్కువ. ఇది అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసాం. తీసి వచ్చేస్తుంది మమ్మీ. ఆవిరికి ఉడికింది కదా, వచ్చేస్తుంది. కంచంలో తెరదేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? అది వచ్చేసింది ఫ్రెండ్స్. ఆవిరికి కొంచెం చల్లార్చాలి. వేడి మీద అనుకోండి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటది. ఆ చల్లార్చేం కాబట్టి వేసేద్దాం, ఈజీగా ఉంటది. ఇలా పెట్టి ఇలా తీస్తాను. చూసావా మమ్మీ ఎంత బాగా వచ్చిందో? మా గౌరీ కోసం ఇంత నీట్ గా వచ్చింది, లేకపోతే ఇరిగిపోద్ది నాకు. బాగుంది మమ్మీ. కట్ చేద్దాం ఫ్రెండ్స్, కట్ చేద్దాం. చాలా బాగా వచ్చింది మమ్మీ. వావ్, నైస్ మమ్మీ, చాలా నీట్ గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత పొత్తులా ఉడికిందా? చూసారా? అంగ చూపించమ్మా. ఎంత పైకి పెట్టు మమ్మీ, పైకి ఎత్తు చూపిద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత దలసరిగా ఉందో, ఎంత పొత్తులా ఉడికిందో చూడండి. బాగా కుక్ అయింది. తినేస్తాను, ఆకలేస్తుంది నాకు. బాగా కుక్ అయింది. చూసారా? ఊరిపోతుంది. మా గౌరీకి నోరు ఊరిపోతుందంట, వాటర్ వచ్చేస్తుంది, లాలాజలం వచ్చేస్తుంది మా గౌరీకి. ఇప్పుడు చట్నీ పచ్చడి కావాలి అంటే మనకి పలుచగా కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవచ్చు కదా. వాటర్ మిక్స్ చేస్తాను ఇప్పుడు. వాటర్ కలుపుకుంటే బాగుంటది. వడ్డించు, అలాగే వడ్డించు. ఇలా వడ్డిస్తున్నాను మా గౌరీకి. నేను కొంచెం వాటర్ కలుపుతాను తర్వాత. మమ్మీ బ్రేక్ఫాస్ట్ మమ్మీ మినపట్టు కొబ్బరికాయ చట్నీ సూపర్. గైస్ ఇదన్నమాట ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి.
ఇలా చేసింది మా మమ్మీ. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నేను ఎక్కడో ఉంటాను కదా, తిన్నాను అనమాట అక్కడ టిఫిన్ చేసుకోవడం. ఇంటికి వచ్చానంటే ఇంకా వంటల మీదే నాకు నచ్చినవి మా మమ్మీ చేత వండించుకొని తింటాం అనమాట. సో గాయ్స్, ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మా మమ్మీ కామెంట్స్ కూడా చదువుతాము. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వస్తాము. మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సత్యగారి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గాయ్స్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.